నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 1,82,162 కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ రాజధానిలో 2,723 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతి వచ్చే విద్యా సంవత్సరానికి ముందే తల్లికి వందనం నిధులు ఈ ఏడాది ఎన్నికల హామీలను ఒక్కోటి అమలు చేస్తామన్న చంద్రబాబు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిని క్షమించరాదన్న ఏపీ హైకోర్టు బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ తెలంగాణలో సాగు చేసిన పొలాలన్నింటికీ రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు ఈ నెల 5 నుంచి 3 రోజులు దరఖాస్తుల స్వీకరణ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలన్న నిర్ణయంపై ప్రతిపక్షాల మండిపాటు ఎగవేసేందుకు చేస్తున్న కుట్రలో భాగమన్న బీఆర్ఎస్ బీజేపీ ఆటో ఐటీ ఫైనాన్స్ రంగ వాటాలు కొనేందుకు మదుపరులు ఆసక్తి ఒక్కరోజే 1,436 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ గుకేష్ మనుబాకర్ హర్మన్ ప్రీత్ సింగ్ లకు ఖేల్ రత్న అవార్డులు 32 మంది అర్జున్ పురస్కార విజేతల్లో తెలుగు తేజాలు దీప్తి జ్యోతి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రేపటి నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటంపై అనుమానాలు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది ఆయా సంస్థలకు భూముల బదలాయింపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అంగీకరించింది రాజధానిలో 2,723 కోట్ల పనులు చేపట్టేందుకు పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలిచేందుకు కేబినెట్ అనుమతించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 50 నుంచి 100 పడకలకు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది ఆసుపత్రిలో వైద్యులు సహా 191 మంది సిబ్బంది నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది గుంటూరు జిల్లాలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి క్వార్టర్ల నిర్మాణానికి 6 ఎకరాలు బదలాయించేందుకు నిర్ణయం తీసుకుంది అమరావతిలో 2,723 కోట్ల పనులు చేపట్టేందుకు పాత టెండర్లు రద్దు చేసి కొత్త వాటిని పిలిచేందుకు అంగీకారం తెలిపింది పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 పోస్టుల మంజూరుకు ఆమోద ముద్ర వేసింది ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు స్టాంప్ డ్యూటీ మినహాయింపించేందుకు సమ్మతించింది నంద్యాల కడప జిల్లాల్లో 119, 130 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ సోలార్ విండ్ హైబ్రిడ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది కాకినాడలో 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు కేబినెట్ అంగీకరించింది 400 మెగావాట్ల టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం లభించింది రిలయన్స్ సంస్థ 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది ఒప్పందం కుదిరిన నెలన్నర రోజుల్లో భూమి అప్పగింతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వేస్ట్ ల్యాండ్స్ ను ఎకరాకు 15,000 చొప్పున రైతుల భూములను ఎకరాకు 30,000 చొప్పున లీజుకు తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు సత్యసాయి జిల్లాలో ఆజాద్ ఇండియా మొబిలిటీ 1,046 కోట్లతో ఈవీ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ఆమోదం లభించింది అనకాపల్లి జిల్లాలో వుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రామాయపట్నం వద్ద 96,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు 6,000 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ మెట్రో రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ 2016కి సవరణలు చేయడానికి రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ మూడవ చట్ట సవరణతో రాజధాని మాస్టర్ ప్లాన్ మాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలు రాజధానిలో జోనల్ ఏరియా డెవలప్మెంట్ అవసరమైన మార్పులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పేసి మనం చేస్తాను చిత్తూరు జిల్లాలో ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది కడప జిల్లాలో లీజు ప్రాతిపదికన తెలుగుదేశం కార్యాలయానికి స్థలం కేటాయించేందుకు కూడా అంగీకరించింది తల్లికి వందనం నిధులను కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోపు తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఒక్కో పథకాన్ని ఈ ఏడాది అమల్లోకి తెద్దామని మంత్రులతో జరిగిన అంతర్గత చర్చలో స్పష్టం చేశారు కేంద్ర వాటా నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర వాటాను జోడించి అన్నదాత సుఖీభవ చెల్లింపులు చేద్దామన్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, దీపం పథకం అమలు, మెగా డిఎస్సి ప్రకటన లాంటి అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులపై చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు ఈ విద్యా సంవత్సరం హాజరు శాతం ఆధారంగా తల్లికి వందనం ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇద్దామని సీఎం చెప్పినట్లు తెలిసింది. విద్యా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి కొత్త విద్యా సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు చేయాలని సీఎం ఆదేశించారు. కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి విద్యార్థులు చదువుకు ఇబ్బంది పడకుండా కలెక్టర్లకు బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలయాపన చేయొద్దని అధికారులను గట్టిగా ఆదేశించారు. అధికారులకు ఉన్నంత ఓపిక నష్టపోయిన ప్రజలకుంటుందా అని సీఎం నిలదీశారు. వీలైనన్ని సమస్యలకు మార్గం చూపాలని ఆదేశించారు. అర్జీల జిరాక్సుల కోసమే బాధితులు వందలాది రూపాయల భారం మోయాల్సి వస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఒకచోట అర్జీ ఇచ్చాక మరొక చోట కూడా ఇవ్వాలంటూ బాధితుల్ని తిప్పటం సరికాదనే అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేశారు. జగన్ 21,000 కోట్ల రూపాయల ఉద్యోగుల సేవింగ్ నిధులు మళ్లించడంపై చర్చ జరిగింది. ఉద్యోగులకు ఎలా న్యాయం చేయాలనే అంశంపై అమాత్యులు చర్చించారు. ఈ నెల 8న విశాఖలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రైల్వే జోన్, పారిశ్రామిక నోడ్లకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. మోదీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించనున్నారు. రోడ్ షో విజయవంతానికి 3 పార్టీలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 20,000 ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సీజన్లో సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించగా ఇంకా 738 టీఎంసీలు నీటి నిల్వ ఉందని సీఎం చెప్పారు. మంత్రి, అధికారులు కష్టపడి పనిచేస్తే ఫలితాలు బాగుంటాయని కితాబిచ్చారు. గోదావరి, బనకచెర్ల అనుసంధానంపై మంత్రులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎం కొత్త ప్రాజెక్టుకు ఎలా నిర్మించాలి, నిధుల సమీకరణపై చర్చించారు. గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టు నదుల అనుసంధానానికి వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాల కింద నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందులపై ఆర్థిక శాఖ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఎన్ని ఇబ్బందులున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలు అమలు చేసి తీరదామని సీఎం స్పష్టం చేశారు. బకాయిలు ఎన్ని ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీయగా 1,30,000 కోట్లకు పైగా ఉన్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ పాపాల కారణంగానే ఏపీలో పెద్ద ఎత్తున భూ సంబంధ సమస్యలు తలెత్తాయని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రెవెన్యూ సదస్సులకు వస్తున్న అర్జీలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఇప్పటి వరకు 6 లక్షల మంది రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారని వెల్లడించారు. వారి నుంచి 1,80,000 అర్జీలు వచ్చాయని, 13,000 ఫిర్యాదులకు అక్కడికక్కడే పరిష్కారం చూపించామన్నారు. ఆర్ఓఆర్లో తప్పులపై 1,00,000కు పైగా ఫిర్యాదులు, భూమి సరిహద్దు సమస్యలపై 18,000కు పైగా అర్జీలు వచ్చాయన్నారు. రీసర్వే సమస్యలపై 11,000, అసైన్డ్ ఇళ్ల స్థలాలపై 6,000కు పైగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. 22A భూముల అక్రమాలపై 4,500 ఫిర్యాదులు అందాయని మంత్రి పేర్కొన్నారు. సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఆదాయ పన్ను ఎకరాల పరిమితి ఉండకూడదని అభిప్రాయపడింది. ఈ మేరకు సచివాలయంలో సమావేశమై సిఫార్సుల్ని ఖరారు చేసిన మంత్రివర్గ ఉపసంఘం రేపు సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది. ఎల్లుండి జరగనున్న రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు కానుంది. రైతు భరోసా విధి విధానాలపై విస్తృత ప్రచారం చేయాలని ఈ నెల 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దరఖాస్తుల్లో వివరాల ఆధారంగా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట విస్తీర్ణం నమోదు చేస్తారు. శాటిలైట్ ఇమేజ్ల ద్వారా మరోసారి నిర్ధారించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ధరణి రికార్డుల ప్రకారం సుమారు 1,53,00,000 ఎకరాల వ్యవసాయ భూమి రాష్ట్రంలో ఉంది. అయితే సాగులో లేనివి సుమారు 20 లక్షల ఎకరాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసంలో బోధన్ నియోజకవర్గ నేతలతో సమావేశమైన కవిత రైతు భరోసా అమలుకు నిబంధనలు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కర్షకులకు షరతులు విధించడం ఏంటన్న కవిత దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రభుత్వాన్ని అడుక్కోవాలా అని నిలదీశారు. రైతు భరోసా పథకానికి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించడం దారుణమని ఆక్షేపించారు. ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించారని ఇంకెన్ని తీసుకుంటారని ప్రశ్నించారు. షరతులు, నిబంధనలు పెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి కుంభకోణాలను మరో 2 రోజుల్లో బయటపెడతారని బీజేపీ తెలంగాణ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కుంభకోణాల్లో ఉన్న మంత్రుల హస్తాన్ని కూడా పూర్తి ఆధారాలతో బయటపెడతానని తెలిపారు. తనకు చాలా ఆధారాలు దొరికినట్లు వెల్లడించారు. రైతు భరోసాకు దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పటం రైతులను మోసం చేయటమేనని విమర్శించారు. కాంగ్రెస్ కు మాయమాటలతో మోసం చేయడమే తప్ప మంచి చేసే ఆలోచన ఉందా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. రైతు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నారు. రైతు ప్రతిసారి నేను ఇన్ని ఎకరాలు పండించిన అని చెప్పి ప్రతిసారి డిక్లరేషన్ ఇచ్చి దానికోసం ఆఫీసర్ చుట్టూ తిరిగి, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి, అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరిగి రైతు వ్యవసాయం చేసుకోమంటావా వీళ్ళ చుట్టూ తిరగడానికి సమయం సరిపోతుంది. గత ప్రభుత్వం ఏ రకంగానైతే విధి విధానాలు ఏర్పాటు చేసిందో మీరు కూడా మీ విధి విధానాలు ఏదో చెప్పండి. ఒక సంవత్సరం గడువు మీరు పొగిడించుకొని ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరుచుకొని రైతులను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. భూభారతి చట్టం సమర్థవంతంగా అమలయ్యేట్లు చూడాలని రెవెన్యూ సంఘాల నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సచివాలయంలో తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ నూతన డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి భూభారతితో రైతులకు మెరుగైన రెవెన్యూ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త చట్టంతో భూ సమస్యలకు సైతం పరిష్కారం లభిస్తుందని చెప్పారు. భూభారతి చట్టంపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం జరిగేట్లు చూడాలని సూచించారు. జిల్లా స్థాయిలోనే దాదాపు అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం లభించేటట్లు కొత్త చట్టం ఉందని, రెవెన్యూ అధికారులకు వివిధ స్థాయిల్లో అధికారాలను బదలాయించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్లను బదిలీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి రెవెన్యూ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఈ ఏడాది నలుగురిని వరించింది. షూటింగ్లో ఒలింపిక్ పతక విజేత మను బాకర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్, పురుషుల హాకీ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, పారాలింపిక్ పసిడి పతక విజేత ప్రవీణ్ కుమార్ ఖేల్ రత్న అవార్డుకి ఎంపికయ్యారు. ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్ గా మను బాకర్ ఖ్యాతిని ఆర్జించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో మను బాకర్ పతకాలు సాధించింది. పారిస్ ఒలింపిక్స్ లో హర్మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత హాకీ జట్టు కాంస్య పతకం నెగ్గింది. 18 ఏళ్ల గుకేష్ అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ నెగ్గిన వ్యక్తిగా నిలిచాడు. పారిస్ పారాలింపిక్స్ హై జంప్ లో ప్రవీణ్ స్వర్ణ పతకం నెగ్గాడు. 17 మంది పారా అథ్లెట్లు సహా 32 మంది అథ్లెట్లను అర్జున్ అవార్డు కోసం కేంద్రం ఎంపిక చేసింది. అథ్లెటిక్స్ లో విశాఖకు చెందిన జ్యోతి ఎర్రాజీ, వరంగల్ జిల్లాకు చెందిన జీవాంజీ దీప్తి అర్జున్ అవార్డులకు ఎంపికయ్యారు. 5గురిని ద్రోణాచార్య పురస్కారాలకు ఎంపిక చేశారు. ఈ నెల 17న రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగనుంది. పుస్తకాలే తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విజయవాడలో 35వ పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావుతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ₹1 కోటి ఇవ్వటానికి ఆలోచించను కానీ పుస్తకం ఇచ్చేందుకు ఆలోచిస్తా అని పవన్ పేర్కొన్నారు. పుస్తకం ఇవ్వాలంటే సంపద ఇచ్చినంత మదన పడతా అనన్నారు. ప్రపంచంలో అత్యంత గొప్ప విజేతల్లో ఉండే ఉమ్మడి లక్షణం పుస్తకాలు చదవటమేనని ఈనాడు ఏపీ ఎడిటర్ నాగేశ్వరరావు చెప్పారు. దురదృష్టవశాత్తు తెలుగులో పుస్తకాలు చదివే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థికి 12వ ఏట నుంచే పుస్తకాలు చదవటం అలవాటు చేయాలని, కుదిరితే ప్రభుత్వమే పుస్తక పఠనం తప్పనిసరి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. చదవటం అలవాటు అయితే గెలవటం అలవాటు అవుతుంది. 12 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే ఒక సగటు పుస్తకాన్ని 12,000 కాపీలు కూడా అమ్మలేని ఒక దుస్థితి మనకు నెలకొన్నది. అంటే మన బడులు, మన కళాశాలలు, మన విశ్వవిద్యాలయాలు మనకి పుస్తకాన్ని దూరం చేస్తున్నాయి. డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థి ఒక్క పుస్తకం కూడా చదవకుండానే డిగ్రీ పూర్తి చేస్తున్నారు. ఇట్లాంటి దుస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు. పుస్తకం కొని చదవాలి, పుస్తకాన్ని ఆదరించాలి, పుస్తకాన్ని ప్రేమించాలి, పుస్తకాన్ని ప్రోత్సహించాలి. ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మన విద్యా విధానంలో కూడా పుస్తకాన్ని ఒక భాగం చేయమని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. కర్ణుడి కవచకుండలను ఎలా కోసేస్తే బాధపడతాడో తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. ఇవ్వాలి అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నాకు పుస్తకాలు. పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయావని అనిపిస్తుంది. నేను చదువు ఇంటర్ ఆపేశాను కానీ చదవటం ఎప్పుడు ఆపలేదు నేను ఈ రోజు దాకా. టీడీపీ సభ్యత్వ నమోదులో చరిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న వేళ 1 కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేందుకు ఆ పార్టీ బీమా కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ప్రాగ్మాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు లోకేష్ ఎంఓయూపై సంతకాలు చేశారు. 1 కోటి మంది కార్యకర్తల కోసం ఒకేసారి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమని లోకేష్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు 1 కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలి విడత 42 కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా లభించనుంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని బోరుగడ్డ అనిల్ వేసిన పిటిషన్పై హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందని, ఇలాంటి వారిని క్షమించరాదని వీల్లేదని తెలిపింది. ఈ పిటిషన్పై జరిగిన విచారణలో పిటిషనర్కు పూర్వ నేర చరిత్ర ఉందని, అనుచిత పోస్టుల వ్యవహారంలో ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ కొట్టేసింది. మరోవైపు ఏసీబీ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం సమాచార శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల 6కు వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలో సాక్షి పత్రికా ఛానల్కు అనుచిత లబ్ధి చేకూర్చారంటూ ఏసీబీ విజయ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. తిరుపతన్న బెయిల్ పిటిషన్పై జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ లో తిరుపతన్నే ప్రధాన నిందితుడని తెలంగాణ తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా తెలిపారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు హైకోర్టు జడ్జీలు సహా అందరి ఫోన్లు ట్యాప్ చేశారని వివరించారు. అటు పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన సిద్ధార్థ దవే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్ దాఖలు చేసిందన్నారు. గత 9 నెలలుగా ఆయన జైల్లో ఉన్నందున బెయిల్కు అర్హులని, ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నట్లు సిద్ధార్థ దవే ధర్మాసనానికి తెలిపారు. ఈ దశలో ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన తిరుపతన్న ఆధారాలు చెరిపివేయటంలో అంతే కీలకంగా ఉన్నారని లూత్రా తెలిపారు. 2023 డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలన్నీ ధ్వంసం చేశారని లూత్రా వివరించారు. ఈ దశలో ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు ఎప్పటికి పూర్తి చేస్తారని కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు కొనసాగింపు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలేమన్న కోర్టు, అలాగని దర్యాప్తును అడ్డుకోవాలని కూడా అనుకోవటం లేదని పేర్కొంది. అఫిడవిట్ దాఖలుకు లూత్రా గడువు కోరగా తదుపరి విచారణను కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని ఈడీని కోరారు. రేపు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కావాల్సి ఉండగా ఆయన కూడా ఈడీని సమయం కోరారు. మొదట 2-3 వారాలు సమయం కావాలని అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీని కోరారు. తర్వాత ఈ నెల 8న వస్తారని బిఎల్ఎన్ రెడ్డి, 9న విచారణకు హాజరవుతానని అరవింద్ కుమార్ కోరారు. వారి చెప్పిన తేదీలోనే విచారణకు రావాలని ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లో రేస్ నిర్వహణకు ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు 45.71 కోట్లను యూకే అధికారిక కరెన్సీ బ్రిటిష్ పౌండ్ రూపంలో బదిలీ చేసిన ఉదంతంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల ఆక్రమణ, ఎఫ్టీఎల్ నిర్ధారణపై సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు నేడు మరోసారి విచారణ జరిపింది. హెచ్ఎండిఏ పరిధిలోని 3,532 చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణలో ఇప్పటి వరకు 700కు పైగా చెరువులకు తుది నోటిఫికేషన్ జారీ చేశామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. మిగతా చెరువుల తుది నోటిఫికేషన్ ప్రక్రియ జరుగుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం తదుపరి విచారణను సీజే ధర్మాసనం వచ్చే నెలకు వాయిదా వేసింది. పశ్చిమ బంగాల్ మాల్దా జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఓ కౌన్సిలర్ ను 2 దుండగులు దారుణంగా కాల్చి చంపారు. సీఎం మమతా బెనర్జీకి సన్నిహితుడైన కౌన్సిలర్ దులాల్ సర్కార్ ను గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో వెంటాడారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో సర్కార్ ఓ దుకాణంలోకి పరిగెత్తగా దుండగులు అందులో కూడా వెళ్లి కాల్పులు జరిపారు. బయటకు పారిపోయే క్రమంలో అతడి తలపై కాల్పులు జరపగా సర్కార్ కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై స్పందించిన పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దులాల్ సర్కార్ తనకు అత్యంత సన్నిహితుడు అని తెలిపారు. టీఎంసీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతం కోసం బాబ్లా కృషి చేశారన్న ఆమె ఈ హత్య తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆటో, ఐటీ, ఫైనాన్షియల్ రంగాల వాటాలు కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపడంతో స్టాక్ మార్కెట్లు భారీగా దూసుకువెళ్లాయి. వరుసగా రెండో సెషన్లోనూ లాభాలు నమోదు చేశాయి. క్రితం సెషన్లో 368 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 1436 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 446 పాయింట్లు వృద్ధి చెందింది. క్రితం ముగింపు కంటే 150 పాయింట్లు ఎగువన ఈ ఉదయం 78,657 వద్ద బీఎస్ఈ సూచి ఉత్సాహంగా ప్రారంభమైంది.
ఆరంభంలో కాసేపు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న సెన్సెక్స్ 78,542 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. తర్వాత బ్లూ చిప్ రంగాలు వాటాలు కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపడంతో సూచీలు లాభాల్లోకి దూసుకువెళ్లాయి. ఒక దశలో 80,033 పాయింట్ల గరిష్ట స్థాయిని సూచీ తాకింది. చివరకు 79,944 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 446 పాయింట్లు పెరిగి 24,188 పాయింట్ల వద్ద ముగిసింది.